హలో వియర్స్, వెల్కమ్ టు మ్యాక్స్ టీవీ హెల్త్. చర్మ సమస్యలతో బాధపడుతున్నారా? మీ చర్మ సమస్యలన్నిటికీ చెక్ పెట్టడానికి ఈ రోజు మనతో పాటు ఉన్నారు డాక్టర్ యశస్విని కాస్మెటాలజిస్ట్. మేడంతో మాట్లాడి మరికొన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే మేడం. ఎలా ఉన్నారు మేడం? మీరు ఎలా ఉన్నారు? యా మేడం, ఫైన్. మేడం, ఈరోజు మనం మాట్లాడే టాపిక్ అండర్ ఐ డార్క్నెస్. సో మన ఈ బిజీ లైఫ్ షెడ్యూల్లో ప్రాపర్ స్లీప్ ఉండదు అండ్ ఎక్కువ మొబైల్స్ చూడడానికి అలవాటు అయిపోయాము. సో ఎక్కువ డార్క్నెస్ వస్తుంది ఐస్ కింద. సో మనం ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి మేడం ఈ డార్క్నెస్ పోవడానికి? సో అండర్ ఐ డార్క్నెస్ అనేది ఇప్పుడు మోస్ట్ ఆఫ్ ది పీపుల్ ఫేస్ చేస్తున్న ప్రాబ్లం. ఫేస్ అంతా చాలా క్లియర్ గా ఉంటుంది, కానీ ఐస్ చుట్టూ బాగా డార్క్నెస్ చూస్తూ ఉంటాం. దీనికి చాలా రకాల కారణాలు ఉన్నాయమ్మా. వన్ ఆఫ్ ద మేజర్ థింగ్ ఇస్ మీరు ఇందాక చెప్పినట్టే స్ట్రెస్. ఓకే, స్ట్రెస్, ఫటీగ్, ఎక్కువగా అలసిపోవడం, స్ట్రెయిన్ అవ్వడం, అండ్ మొబైల్ యూసేజ్, గ్యాజెట్స్ యూసేజ్, అంటే స్క్రీన్ టైం ఎక్కువగా ఉంటుంది. సో ఇప్పుడు అందరికీ కూడా స్క్రీన్ టైం చాలా ఎక్కువైపోయింది. స్క్రీన్ టైం వల్ల కూడా మనకి ఎక్కువగా ఐస్ స్ట్రెయిన్ అవ్వడం వల్ల, ఐస్ చుట్టూ ఉన్న మజిల్స్ స్ట్రెయిన్ అవ్వడం వల్ల కూడా మనం ఎక్కువగా ఈ అండర్ ఐ డార్క్నెస్ చూస్తూ ఉంటాము. కొన్ని ఏజ్ రిలేటెడ్ ఉంటుంది, అలాగే పిగ్మెంటేషన్, అన్ఈవెన్ పిగ్మెంటేషన్స్ ఉంటాయి, ఐస్ చుట్టూ పిగ్మెంటేషన్, ట్యానింగ్ వల్ల కూడా అండర్ ఐ డార్క్నెస్ చూస్తూ ఉంటాము. సఫిషియంట్ స్లీప్ లేకపోవడం, లైఫ్ స్టైల్ సరిగ్గా లేకపోవడం. సో ఎస్పెషలీ మనకి ఐస్ చూస్తే వాళ్ళు ఏ కండిషన్లో ఉన్నారు, వాళ్ళ ఫీలింగ్స్ ఏంటి అనేది మనం చెప్పగలుగుతాం. సో ఈ డార్క్నెస్ వస్తుంది అంటే దే ఆర్ నాట్ ఇన్ అ కంఫర్టబుల్, అందరూ అన్ని కాదు, మోస్ట్ దే ఆర్ నాట్ ఇన్ 100% ఎంజాయింగ్ ద లైఫ్. సో అదే అన్నమాట. సో ఇవన్నీ మనం కవర్ చేసుకుంటూ ఉండాలి. ఇంకా ఈ మన లైఫ్ స్టైల్ చేంజెస్ కాకుండా ఇంకా కొన్ని కారణాలు ఎలా ఉంటాయంటే, లైఫ్ స్టైల్లో వచ్చేసి స్మోకింగ్ చేసే వాళ్ళకి, హెవీగా ఆల్కహాల్ డ్రింక్ చేసే వాళ్ళకి, వాళ్ళందరికీ కూడా ఫేస్ లో చాలా మజిల్స్ లో చేంజెస్ వస్తాయి. వాటితో పాటు ఐస్ చుట్టూ ఉన్న ఐ మజిల్స్ లో కూడా చేంజెస్ వస్తుంటాయి. స్మోకింగ్, హెవీ డ్రింకింగ్, స్లీప్, ఇవన్నీ లైఫ్ స్టైల్ యాటిట్యూడ్. ఇవన్నీ మన చేతిలో మనం సొంతంగా చేసుకునే విషయాలే. ఒకప్పుడు లేనిది ఇప్పుడు వస్తుందంటే ఇది కారణం. ఇంకా ఏంటంటే ఎనటామికల్ గా చూసుకుంటే చాలా మందికి ఐస్ కింద వాల్యూమ్ తగ్గిపోతుంది, అంటే సంకన్ ఐస్. సో సంకన్ ఐస్ ఉన్న వాళ్ళకి కూడా మనం ఎక్కువగా డార్క్నెస్ చూస్తుంటాం. అంటే అక్కడ మజిల్ లేదనుకోండి, ఆ డార్క్నెస్ ఎక్కువగా చూస్తూ ఉంటాం. అలాగే ఐలిడ్స్ ప్లఫీగా అవ్వడం, ప్లఫీ ఐస్, వాళ్ళకి కూడా మనకి ఈ డార్క్నెస్ ఎక్కువగా కనపడుతుంటుంది. ఇవి ఎనటామికల్ గా ఇవి కూడా డెఫినెట్లీ లైఫ్ స్టైల్ రిలేటెడ్ టాపిక్స్. సో వీటి వల్ల కూడా మనం ఎక్కువ చూస్తూ ఉంటాం. వీటికి మనం చేయగలిగింది ఫస్ట్ థింగ్, యాజ్ వి టోల్డ్, ఏదైతే కారణమో దాన్ని అవాయిడ్ చేసామంటే డెఫినెట్ గా చాలా మటుకు సొల్యూషన్ వచ్చేస్తుంది. మనం సఫిషియంట్ స్లీప్ ఇస్ వెరీ మచ్ ఇంపార్టెంట్. సరిపడా 8 hours ఆఫ్ స్లీప్ తీసుకోవాలి, దట్ టు అ ప్లెజెంట్ స్లీప్. ఓకే, దెన్ హెల్దీ ఫుడ్ హ్యాబిట్స్ లైక్ ఫ్రూట్స్, ఫ్రెష్ ఫ్రూట్స్, వెజిటబుల్స్, అవి కూడా మనకి చాలా హెల్ప్ చేస్తుంది. మన ఓవరాల్ జనరలైజ్డ్ బాడీ హెల్త్, దట్ విల్ రిఫ్లెక్ట్ ఇన్ యువర్ ఐస్ డెఫినెట్లీ. సో అలాగే మనకి పిగ్మెంటేషన్ ఎక్కువ ఉన్నప్పుడు దానికి తగ్గ సీరమ్స్ వాడుకోవడం, ఆ ట్యానింగ్ కంట్రోల్ చేసుకోవడానికి సన్ స్క్రీన్ వాడుకోవడం, ఇవి చేసుకుంటూ ఉండాలి. ఎక్సర్సైజెస్, ప్రాణాయామం, మెడిటేషన్, ఇవన్నీ కూడా మనకి ఫేస్లో గ్లో తీసుకొస్తుంది. ఆ గ్లోతో పాటు ఆటోమేటిక్గా యూల్ హ్యావ్ అండర్ ఐ డార్క్నెస్ చాలా మటుకు వ్యానిష్ అవుతుంటుంది. అలాగే ఐ మజిల్స్కి మంచి ఎక్సర్సైజెస్ ఇచ్చుకుంటూ ఉండాలి. అండ్ దీంతో పాటు కూల్ ప్యాక్స్ ఎక్కువగా వాడడం, అంటే ఐస్ ఉన్న ఏరియాని కొంచెం కూలింగ్ ఎఫెక్ట్ తీసుకురావడం కూడా మనం చాలా మటుకు ఈ ట్యాన్నెస్, అండర్ ఐ డార్క్నెస్ని చాలా మటుకు అవాయిడ్ చేయగలుగుతాం. ఇంకా ట్రీట్మెంట్ పరంగా ఇవన్నీ మీరు ఇంట్లో చేసుకోగలిగిన విషయాలు. ట్రీట్మెంట్ పరంగా ఒక కాస్మెటాలజిస్ట్ చేయగలిగింది ఏంటి అంటే, మనం ఇందాక చెప్పుకున్నట్టు ఎనటామికల్గా మనం అక్కడ వాల్యూమ్ తగ్గుతుంది, ఆర్ ఐలిడ్స్ బల్జ్గా ఉండడం, దీనివల్ల మనం అండర్ ఐ డార్క్నెస్ చూస్తాం. సో అలాంటప్పుడు ఏం చేస్తామంటే ఫిల్లర్స్ ట్రీట్మెంట్. ఫిల్లర్స్ అనేవి ఉంటాయి అనమాట, అంటే అక్కడ వాల్యూమ్ పెంచుతాయి ఫిల్లర్స్. ఏదైతే గుంటల్లాగా ఉన్నాయో కంటి చుట్టూ, ఆ వాల్యూమ్ పెంచినప్పుడు స్కిన్ స్ట్రెచ్ అవ్వడం వల్ల ఈ డార్క్నెస్ చాలా మటుకు వ్యానిష్ అవుతుంది. అండ్ కొంతమందికి ఇక్కడ అండర్ బ్యాగ్స్ కూడా కొంచెం ప్లఫీగా ఉంటాయి కదా, వాటికి కూడా వీ హ్యావ్ ట్రీట్మెంట్. సో ప్లఫీ బ్యాగ్స్ ఉంటాయి, క్యారీ బ్యాగ్స్ అంటారు. సో ఆ క్యారీ బ్యాగ్స్ కి ట్రీట్మెంట్ ఉంటుంది, యాజ్ వెల్ యాజ్ ఈ సంకన్ ఐస్ కి వచ్చేసి ఫిల్లర్ ట్రీట్మెంట్ చేసుకోవాలి. ఇవి చేసుకుంటూ ఉంటే మీకు అక్కడ అండర్ ఐ డార్క్నెస్ చాలా వరకు తగ్గుతుంది. అంటే వాల్యూమ్ పెరుగుతుంది, ఐ స్ట్రక్చర్, ఎనాటమీ నార్మల్ అవడం, మజిల్స్ అన్నిటి కూడా ఉండడం వల్ల
మంచిగా మనం రిజల్ట్ చూడగలుగుతాం. Okay. ఇది ఎన్ని ట్రీట్మెంట్ సెషన్స్ లో మనకి క్లియర్ అవుతుంది మేడం? డిపెండ్స్ అమ్మా, అందరికి ఒకేలా ఉంది కదా, Okay. వాళ్ళ డార్క్నెస్ బట్టి. అంటే ఫిల్లర్స్ అనేది సింగిల్ సెషన్, ఓకే సో మనం ఒక్కసారి ఫిల్లర్స్ ఇస్తాము, ఇంజెక్ట్ చేస్తాం అక్కడ. ఓకే అవి మనకి వాల్యూమ్ అంటే అక్కడ కొలాజిన్ ప్రొడక్షన్ ఇంక్రీజ్ చేస్తాయి ఫిల్లర్స్ అనేవి. ఓకే సో ఆ ప్రొడక్షన్ ఇంక్రీజ్ చేసి ఆ వాల్యూమ్ పెరుగుతుంది. మనకి ఆ రిజల్ట్ చూడడానికి కనీసం 1 month to 3 months పడుతుంది. సో మన డిపెండ్స్ ఆన్ వాట్ టైప్ ఆఫ్ ఫిల్లర్ వి యూజ్. ఏదన్నా కాస్ట్ బట్టే ఉంటుంది కదా. కొన్ని ఫిల్లర్స్ 6 months వస్తాయి, కొన్ని ఫిల్లర్స్ 1 year వస్తాయి. డిపెండ్స్ ఆన్ ద క్వాలిటీ ఆఫ్ ఫిల్లర్ వి యూజ్. కొన్ని 2 years వరకు ఆ వాల్యూమ్ మెయింటైన్ చేస్తూ ఉంటాం. సో మనం వాడిన ఫిల్లర్స్ బట్టి ఆ సంకన ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది. ఇవి కాకుండా మనకి పీల్స్ ట్రీట్మెంట్ కూడా ఉంటాయి. అండర్ ఐ డార్క్నెస్ కి పీల్స్ ఉంటాయి. పీల్స్ తో కూడా మంచి రిజల్ట్ చూడగలుగుతాం. పిల్లర్స్ తో వాటితో ఇన్స్టెంట్ గా కొంచెం ఫాస్ట్ గా రిజల్ట్ చూడగలుగుతాం. పీల్స్ నెంబర్ ఆఫ్ సెషన్స్ ఎక్కువ పడతాయి. ఒక 4 ఏంటంటే మనకి పీల్స్ అండర్ ఐ పీల్స్ అనేవి కొంచెం లో కాన్సన్ట్రేటెడ్ పీల్స్ ఇవ్వాలి. మామూలుగా ఫేస్ కో నెక్ కో పెట్టే పీల్స్ ఇవ్వడానికి కుదరదు, అవి సెన్సిటివ్ ఏరియా కాబట్టి నెంబర్ ఆఫ్ సెషన్స్ కూడా ఎక్కువ పడుతుంటాయి. యూ కెన్ గో ఫర్ పీల్స్ ట్రీట్మెంట్, ఫిల్లర్స్, మసాజెస్ అండ్ కూల్ ప్యాక్స్. ఇవి వాడుకుంటూ ప్రోడక్ట్స్ కూడా మనకి రెటినాల్ కాంపోజిషన్ ఉన్నవి ఎక్కువగా అండర్ ఐ సీరమ్స్ ఇస్తామన్నమాట. అదేంటంటే కొల్లాజన్ ప్రొడక్షన్ ఇంక్రీజ్ చేయడం వల్ల ఈ డార్క్నెస్ తగ్గుతుంటుంది. దీంతో పాటు కోజిక్ యాసిడ్ కాంబినేషన్ ఉన్నవి వాడుకోవడం, లాక్టిక్ యాసిడ్ కాంబినేషన్ కూడా ఐస్ కి బాగా పనిచేస్తుంది. సో కోజిక్, లాక్టిక్, రెటినాల్ కాంబినేషన్స్ లో అండర్ ఐ సీరమ్స్ ఉంటాయి, క్రీమ్స్ ఉంటాయి. ఇవి వాడుకుంటూ ట్రీట్మెంట్ చేయించుకుంటూ మన తరపు మనం చేయగలిగింది ఏంటంటే లైఫ్ స్టైల్ మోడిఫికేషన్, కూల్ ప్యాక్స్ చేసుకోవడం, మసాజ్, ఐ మసాజ్, సింపుల్ ఐ మసాజెస్ ఉంటాయి, అవి చేసుకుంటూ ఉంటే డెఫినెట్ గా మనం అండర్ ఐ డార్క్నెస్ నుంచి విముక్తి పొందగలం. అండ్ వీటి అన్నిటితో పాటు మనకి ప్రాపర్ స్లీప్ 8 hours స్లీప్ కంపల్సరీ ఉండాలి. కంఫర్టబుల్ గా అంటే ఆ స్లీప్ రావాలి అంటే దానికి తగ్గ ఎక్సర్సైజ్ ఉండాలి, పీస్ ఆఫ్ మైండ్ ఉండాలి. సో మెడిటేషన్, ప్రాణాయామం ఇవన్నీ కూడా లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ చేసుకుంటూ వస్తే ఆటోమేటిక్ గా 50% అక్కడే రిజల్ట్ వస్తుంది. మనం ఓన్లీ ట్రీట్మెంట్ చేయించుకుని మన లైఫ్ స్టైల్ మార్చకపోతే పెద్ద చేంజ్ ఏం చూడలేదు. మళ్ళీ మిమ్మల్ని అంటారు ఎంత చేసినా సరే. డెఫినెట్ గా పేషెంట్ ఇన్వాల్వ్మెంట్ కూడా ఉంటుంది. ఆబ్వియస్లీ చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు మేడం. థ్యాంక్ యూ.